సినిమాలో వినిపించే డైలాగ్స్ అప్పుడప్పుడు రాజకీయ రంగాల్లోని ప్రభావం చూపుతుంటాయి. తాజాగా అలాంటి దృశ్యమే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో అల్లు అర్జున్ చెప్పిన రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు ఏపీ తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గత వారం ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ర్యాలీలో రప్పా రప్పా డైలాగ్ తో కూడిన ఫ్లెక్సీలు దర్శనమయ్యాయి. అనంతరం విజయవాడలో జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా ఈ డైలాగ్ ను వాడటం ద్వారా దీనికి మరింత బలం చేకూరింది. డైలాగ్ చెప్పు సార్, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమా, పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళా చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతున్నా. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏం స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీ. దీంతో రప్పా రప్పా నినాదం ఏపీ రాజకీయాల్లో ఓ ప్రచార హైప్ గా మారింది. ఈ రాజకీయ హవా తెలంగాణకు చేరింది. మొదట సిద్దిపేటలో, ఆ తర్వాత తాజాగా సూర్యాపేట జిల్లాలో రప్పా రప్పా 3.0 లోడింగ్ అనే ప్రకటనలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ నాయకత్వంలో సిద్ధమవుతున్నామని సూచిస్తూ ఈ ప్రకటనలు రూపొందించబడ్డాయి. సూర్యాపేట నగరంలోని ప్రధాన కూడళ్లలో రప్పా రప్పా 3.0 లోడింగ్ అనే మాటలతో కూడిన ఫ్లెక్సీలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రచారం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. పార్టీ వర్గాల్లో ఇది కొత్త ఉత్సాహాన్ని నింపినట్టు కనిపిస్తోంది.